హలో అండి, నమస్తే. ఈరోజు అద్భుతమైన సుగుణాల పొన్నగంటి కూర పెసరపప్పు. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి 100% హెల్త్. పిల్లలకైతే ఇంకా చెప్పక్కర్లేదు. కడుపులో నులి పురుగులు అలాంటివి ఉన్నా కూడా పోగొట్టి మంచి రుచినిచ్చే పొన్నగంటి కూర అండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని పిల్లలకి చక్కగా పెడితే అటు పెసరపప్పు బలం, ఇటు పొన్నగంటి కూర బలం రెండూ వస్తాయి. ఇవి ఎక్కువగా బురదలో, నాచులో, బావుల అంచుల్లో పెరుగుతుందనమాట. చిన్నప్పుడు మా పెద్దమ్మ గారింట్లో ఇది పెద్ద బావి ఉండేది. ఆ బావి చుట్టూ విపరీతంగా మొలిచేదండి. దాన్ని చక్క ఆకులు ఆకులుగా కోసుకొచ్చి అలా రుచిగా చేసి అల్లం పచ్చిమిరకాయ వేసుకుంటే భలే బాగుంటుంది. సో మంచి పొన్నగంటి కూర ఫ్రెష్ తీసుకొచ్చి చక్కగా మంచిగా శుభ్రం చేసుకుని కడిగి పెట్టుకోండి. దీనికి అల్లం పచ్చిమిరపకాయ, తర్వాత పసుపు, ఉప్పు, పెసరపప్పు, ఆ తర్వాత ఇవి ఉంటే చాలండి. అండ్ పోపు దినుసులు ఇవి ఉంటే సరిపోతుందన్నమాట. తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి సులభంగా తయారైపోయి మంచి రుచిని, ఆరోగ్యాన్ని కలగజేస్తుంది అనమాట ఇది. ఆ తర్వాత చక్కగా అల్లము పచ్చిమిరకాయ శుభ్రంగా కడిగి పెట్టేసేసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా తరిగేసి అట్టి పెట్టుకోవాలండి. పెసరపప్పు కూడా చక్కగా ఒక గుప్పెడు పైన, అంటే చారెడికి కొంచెం అలా తీసుకుని ఈ సరిపడికి చక్కగా 2 సార్లు కడిగేసేసుకొని నానబెట్టుకోవాలి. లేదా మీరు డైరెక్ట్గా ఉడికించుకున్నా కూడా ఎక్కువ. ఇది నేను కూరలో వేయట్లేదండి, ఇది విడిగా ఉడికిస్తానమాట దీనిని. అందుకని కొంచెం తీసుకుని చక్కగా 2 సార్లు కడిగేసి అట్టి పెట్టుకోవాలి. దీన్ని శుభ్రంగా కడుక్కుంటే తొందరగా కూడా ఉడికిపోతుంది. చక్కగా కడిగేసుకుని పక్కన పెట్టుకుని మంచినీళ్ళు పోసేసుకొని తర్వాత ఇందులో నీళ్లు కొంచెం పోసుకోవాలండి. మీరు ఎక్కువ పోసుకున్నారనుకోండి మళ్ళీ ఎక్కువైపోతే అది పెసరపప్పు ఉడికిన నీరు చాలా మంచిది కదా, దీన్ని పెసరకట్టుగా వాడుకోవచ్చు. అంటే చారులో వాటిల్లో కూడా వేసుకోవచ్చు అనమాట. చాలా అతి తక్కువ నీళ్ళతోటి విడిగా ఉడికించుకోవాలండి. ఇది అల్లాన్ని కూడా ఇంత ఎక్కువగా సన్నగా తరుక్కోవాలన్నమాట. ఒకవేళ పిల్లలు తినరు అని మీకు అనిపిస్తే మీరు అవాయిడ్ చేయొచ్చు. బట్ ఇందులో ఇంకే కారం ఉండదు కాబట్టి మీరు ఇది వేసుకుంటే కూడా తింటారు. పచ్చిమిర్చి కూడా పిల్లలకి ఏరి పెట్టడం కష్టం అనుకుంటే పిల్లలు ఒక 11-12 ఇయర్స్ అయితే మిక్సీ వేసి వేయచ్చు, లేకపోతే అవాయిడ్ కూడా చేయొచ్చు అనమాట. సో ఈ పొన్నగంటి కూరని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని అట్టి పెట్టుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకోవాలండి. ఇలా పొన్నగంటి కూర అంతా శుభ్రంగా తరిగేసుకున్న తర్వాత అల్లం పచ్చిమిరపకాయ అండ్ పొన్నగంటి కూర ఈ 3 తరిగేసుకుని సన్నగా అట్టి పెట్టేసేసుకొని తర్వాత మనం శుభ్రంగా కడుక్కున్న పెసరపప్పు ఉంది కదండి, కొంచెం నీళ్లు పోయాలని చెప్పాను కదండి. ఆ స్టవ్ మీద పెట్టుకొని చక్కగా నెమ్మదిగా సిమ్లో ఉడికించుకోవాలండి. ఇది హైలో పెడితే తొందరగా ఉడికిపోయి, ఎందుకంటే నీళ్లు తక్కువ ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా మరిగిపోతాయి. కాబట్టి సిమ్లో పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత స్టవ్ మీద మూకుడు పెట్టుకొని పోపుకి సరిపడినంత నూనె వేసుకొని ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఆ తర్వాత కొంచెం జీలకర్ర, తర్వాత ఒక ఎండుమిరపకాయ ఇవి వేసేసుకోవాలండి. జీలకర్ర కూడా వేసుకుని తర్వాత ఎండుమిర్చి ఒక్కటి సరిపోతుందండి, ఎందుకంటే ఎక్కువ కారం పిల్లలు ఉంటే తినలేరు. కమ్మటి కూర కాబట్టి ఇది చాలా బాగుంటుంది. అందుకని ఒక ఎండుమిరపకాయ అయితే సరిపోతుంది. చక్కగా వేసుకుని పోపంతా వేగిపోయిన తర్వాత, ఆవాలు వేగిన తర్వాత ఈ తరిగిన పొన్నగంటి కూర అంతా ఇందులో వేసేసేయండి. ఆ తర్వాత చక్కగా ఇదంతా శుభ్రంగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకోండి. ఉప్పు, ఆ తర్వాత కొంచెం పసుపు వేసేసుకుని చక్కగా దీన్నంతా చక్కగా 4 వైపులా కలిపేసేసుకుని మూత పెట్టుకుని ఉంచుకోవాలండి. చక్కగా ఇలా కలిపేసేసుకొని అట్టి పెట్టేసుకోండి.
మన పెసరపప్పు ఉంది కదండి, అందులో ఒక చుక్క రవ్వ నీళ్ళు ఇందులో పోసేస్తే ఈ పొన్నగంటి కూర ఉడకడానికి చక్కగా సరిపోతుంది అనమాట. మళ్ళీ ఆల్రెడీ కొంచెం వాటరీ ఉంటుంది కాబట్టి ఎక్కువ నీళ్ళు వేస్తే కూడా మరీ బాగుండదు, అండ్ పోషక విలువలన్నీ ఆవిరైపోతాయి. కాబట్టి జస్ట్ ఉడకడానికి మాత్రమే తగినంత నీళ్లు పోసుకొని కొంచెం చల్లేసేసి మళ్ళీ మూత పెట్టుకోండి. అండ్ ఈ పెసరపప్పు ఉడుకుతూ ఉంటుంది కదా, పక్కకు పెట్టుకోండి. ఈ పొన్నగంటి కూర కూడా అంటే చక్కగా నెమ్మదిగా మధ్య మధ్యలో కలుపుతూ ఉంచుకోండి. ఈ పెసరపప్పులో నీరు మీరు ఒకవేళ బై మిస్టేక్ ఎక్కువ పోస్తే చక్కగా పక్కన పెట్టేసేసుకొని చారు చేసుకుంటాం కదా, తప్పకుండా అందులో వేసేసుకోవచ్చు. ఈ పొన్నగంటి కూరని చక్కగా ఇలా మధ్య మధ్యలో కదుపుతూ నెమ్మదిగా సిమ్లో పెడితే చక్కగా ఉడుకుతుందండి. మీరు ఏ వాణాయి తీసుకున్నా కూడా చక్కగా సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా చేసుకుని మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పెసరపప్పు ఉడికిపోయిందండి, అందులో కొంచెం వాటర్ ఉన్నాయి చూసారు కదా, అది మీకు ఆ పొన్నగంటి కూర చక్కగా ఉడికి ఆ పొన్నగంటి కూర పెసరపప్పు మొత్తం మిక్స్ అయిపోయి చక్కగా వేగడానికి చాలా బాగుంటుంది అనమాట. లాస్ట్కి ఇలా పెసరపప్పు మెత్తగా అయిపోయి అంటే మొత్తం పేసం అయిపోక్కర్లేదండి, జస్ట్ అలా నలిగితే చాలన్నమాట. పెసరపప్పు ఇలా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకొని తర్వాత పొన్నగంటి కూర ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఇప్పుడు కదా. ఇలా ఉడికిపోయిన తర్వాత అందులో మీరు ఈ ఉడికిన పెసరపప్పుని చక్కగా ఇందులో కలిపేసేసేయండి. ఆ నీటితోటి కొంచెమే ఉన్నాయి చూడండి నీరు. సో ఈ రెండు కలిపి ఉడకడానికి ఆ నీరు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఎక్కువ నీళ్లు పోసేస్తే మళ్ళీ హెల్త్కి కూడా మంచిది కాదు, అంత పోషక విలువలు ఇందులోనే ఉండిపోవాలని నేను. సో ఈ ఉడికిన పెసరపప్పు అంతా నీట్గా అందులో వేసేసుకొని చక్కగా 4 వైపులా నీట్గా కలిపేసేసి మూత పెట్టేసేసుకోండి. మళ్ళీ అంటే చక్కగా అంతా కలిపాక కూడా మళ్ళీ ఇవన్నీ కలిసి ఉడకడానికి మళ్ళీ టైం పడుతుంది. చక్కగా సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టేసుకోండి. ఇవన్నీ చక్కగా నెమ్మదిగా శ్రద్ధగా ఓపికగా చేసుకునే కూరలు సూపర్ రుచి అప్పుడే వస్తాయండి. ఇవి ఎక్కువ పెడితే మాడిపోతాయి, ఎక్కువ నీళ్లు పోస్తే టేస్ట్ ఉండవు. అందుకని అన్నీ జాగ్రత్తగా చూసుకొని నెమ్మదిగా చేసుకునే కూరగాయలు అనమాట ఇవన్నీను. ఇలా మధ్యలో కదిపి చక్కగా అన్నీ చివరికి ఏమవుతుందంటే అండి, ఆ నీళ్ళన్నీ తీసుకొని పెసరపప్పు పొన్నగంటి కూర రెండు కలిసిపోయి చక్కగా ఒక వేగినట్టుగా అయిపోతుంది అనమాట. అగ చూసారా, అలా అయిపోతుంది కూర. ఇలా అయిపోయినప్పుడు కూర అంతా అయిపోయినట్టే. అసలు రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇది చపాతీల్లోకి అన్నంలోకి బాగుంటుంది. అన్నంలోకి వేడివేడి అన్నంలో నెయ్యేసి పిల్లలకి ఎక్కువ కూర కొంచెం అన్నం పెట్టారంటే కనుక మంచి బలం ఉంటుందన్నమాట. ఎవరైనా తినగలుగుతారు ఈ కూరని. కారాలు ఎక్కువ తినలేని వాళ్ళు, చంటి పిల్లల దగ్గర నుంచి ఈ కూర తినచ్చు. సో ఇలా అయిపోయిందండి పొన్నగంటి కూర పెసరపప్పు. ఎంత ఈజీగా అయిపోయిందో చూసారా. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో నాకు చెప్పండి.